దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేటి దినపు దేవుని మాటను మీ ముందుకు తీసుకురావడానికి ప్రభు సహాయం చేస్తున్నారు పిల్లరా. కీర్తన గ్రంథం 60వ కీర్తన 11వ వాక్యం, మనుషుల సహాయము వ్యర్థము. ప్రియ దేవుని పిల్లరా, గమనించండి, దేవుని పిల్లలుగా మన విశ్వాసపు యాత్రలో మనం అనేక సందర్భాలు పిల్లరా దేవుని మీద ఆధారపడట కంటే మనుషుల మీద ఆధారపడటానికి మనం ప్రయత్నం చేస్తూ ఉంటాం పిల్లరా. మన యొక్క కుటుంబీకులను, మన అన్నదమ్ములకు చెల్లెలైనను, లేక ఈ లోకంలో పిల్లర మనం నమ్మినటువంటి మన సన్నిహితులు, స్నేహితులైనను అనేక సందర్భాల్లో మన జీవితాలలో ప్రియమైన పిల్లరా మనకు సిగ్గు తెప్పించేవారుగానే ఉన్నారు తప్ప మనకు ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చేవారుగా లేరు. ఎందుకంటే ఈ లోకంలో మానవుని యొక్క జీవితం అంతా కూడా స్వార్థపూరితంగా మారిపోయింది. తాను తన కుటుంబం బ్రతికి తెచ్చాలి అన్నట్లుగా ఉన్న ఈ దినాలలో ప్రియమైన పిల్లరా మనం మనుషులను నమ్మి ఎంతకాలం మోసపోతాం. పరిపూర్ణుడైనటువంటి దేవాతి దేవుడు, సర్వ సృష్టిని కలగజేసిన దేవాతి దేవుడు, నిన్ను నన్ను మనలను స్వస్థాలతో సిద్ధపరిచిన దేవుని మీద నువ్వు నమ్మిక ఉంచితే ఆ నమ్మిక వ్యర్థం కాకుండా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలను జరిగించగలిగిన దేవుడై ఉన్నాడు పిల్లరా. అసాధ్యమైన వాటిని కూడా సాధ్యపరచగలిగిన దేవుని, ప్రభువుని, యేసును మనం కలిగి ఉన్నాం. దేవుని బిడ్డలు గమనించండి, ఈ లోకంలో వారి సామర్థ్యం కొలది కొంత సహాయం మనుషుడు ఇవ్వగలడు, కానీ నా దేవుడైతే మనం ఆరాధించుతున్నటువంటి మన యేసయ్య సమస్తాన్ని కలుగ చేయగలిగిన దేవుడై ఉన్నాడు. కనుక నీకు మన జీవితాల్లో, మన కుటుంబాలలో సమస్త ఆశీర్వాదాలతో నింపగలిగినటువంటి దేవుని మీద విశ్వాసం ఉంచడం మాని మనుషుల మీద నమ్మిక ఎంతకాలం ఉంచుదాం. విడిచిపెట్టి దేవుని కొరకు బ్రతుకుదాం. ఆయన కృప మనందరికీ తోడయుండి మనలను బలపరచును గాక. ఆమేన్.